నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను సంపత్. ఇక డీటెయిల్స్ చూస్తే ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద శరణార్థుల సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 60,000 మంది అక్రమ వలసదారులు చొరబడ్డారు. మరో 24 గంటల్లో 45,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. చిన్న భూభాగమే, కానీ ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో దూకారు. కొందరు అలలను దాటుకొని గమ్యానికి చేరారు. మరికొందరు అలసిపోయి సముద్రంలోనే ప్రాణాలు కోల్పోయారు. అసలు సెయూటా ఎక్కడుంది? వేలాది మంది అక్కడికి ఎందుకు వెళ్లారు? ఒక్కసారిగా పరిస్థితి ఎందుకు మారింది? శరణార్థి సంక్షోభం వెనుక కథేంటి? మొరాకో స్పెయిన్ సరిహద్దు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. స్పెయిన్ ఆధీనంలోని సెయూటా సరిహద్దులకు మొరాకో నుంచి వేలాదిగా చొచ్చుకొచ్చిన వలసదారులు వెనక్కి మల్లుతున్నారు. ప్రాణాలకు తెగించి వచ్చిన వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సముద్రాన్ని ఈదుకుంటూ సరిహద్దులు దాటుకుంటూ 60,000 మందికి పైగా మొరాకో నుంచి సెయూటాకు దూసుకొచ్చారు. అలాంటి వారు ఇప్పుడు స్వచ్ఛందంగా గంటల వ్యవధిలోనే 45,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇటీవల మొరాకో రాజు వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. చిన్న చిన్న నేరాల్లోనే జైలు శిక్ష అనుభవిస్తున్నోళ్లను మానవతా దృక్పథంతో విడిచిపెట్టారు. ఇలా విడుదలైన వారే సరిహద్దులు దాటి స్పెయిన్లోకి చొరబడినట్లు ఆరోపణలు వచ్చాయి. తొక్కిసలాట, నీట మునిగిన ఘటనల్లో ఇప్పటి వరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకో సరిహద్దు నగరమే సెయూటా. భౌగోళికంగా ఆఫ్రికాలో ఉన్న, రాజకీయంగా స్పెయిన్లో భూభాగమే. జిబ్రాల్టర్ జలసంధికి సమీపంలో ఉంది. ఆఫ్రికా దేశాలతో ఐరోపా సమాఖ్యకు ఉన్న ఏకైక భూ సరిహద్దు. అందుకే వలస వెళ్లేందుకు సెయూటాను ప్రవేశ మార్గంగా భావిస్తారు. కొద్ది రోజుల క్రితమే సముద్ర మార్గంలో సెయూటా, మెలిల్లాకు చేరిన వలసదారులకు వెంటనే మొరాకోకు వెనక్కి పంపకూడదని స్పెయిన్ సుప్రీంకోర్టు తెలిపింది. శరణార్థుల పరిస్థితిని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో చట్టబద్ధంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తారనే వదంతులు వ్యాపించడంతో ఒక్కసారిగా వలసలు పెరిగాయి. వాస్తవానికి సెయూటాపై స్పెయిన్, మొరాకో మధ్య వివాదం కొత్తది కాదు. 1580 నుంచి ఆ ప్రాంతం స్పెయిన్ ఆధీనంలో ఉంది. అయితే మొరాకో తన భూభాగంలోనే పరిగణిస్తోంది. 2021లో రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి. సెయూటాలో జరిగే ప్రతి పరిణామం యూరప్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్రమ వలసలు పెరిగితే భద్రత, ఆశ్రయ విధానాలు, సరిహద్దు నిర్వహణపై ఒత్తిడి పెరగటం ఖాయం. వలస సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇదంతా భయానకంగా ఉంది, ఆ చిత్రాన్ని గుర్తుపెట్టుకోండి కామెంట్ చేశారు ట్రంప్. డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే అమెరికా కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందని తన దేశ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మనతో చర్చించడానికి ఈరోజు అందే సత్యం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఓకే అండి, ఇప్పుడు మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు స్పెయిన్ భూభాగంలో ఉన్న సెయూటాలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు? అంటే రాజకీయంగా కానీ న్యాయపరంగా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? వలసలకు 2-3 కారణాలు ఊహిస్తున్నారు. ఒకటి, మొరాకో రాజు ఆయన వార్షికోత్సవం సందర్భంగా ఖైదీలందరినీ విడుదల చేశాడు. అటువంటి ఖైదీలందరూ కూడా, ఒక్క ఖైదీలే కాదు మిగతా వాళ్ళు కూడా మొత్తం కూడా ఒక్క ఉదుట్న సియాట్లోకి ప్రవేశించారు. సియాటా ప్రాంతం లేదా పట్టణానికి మొరాకోకు మధ్య ఒక 5 కిలోమీటర్ల సముద్రం ఉంటుంది. తర్వాత ఈ సియాటాకు స్పెయిన్కు మధ్య జలసంధి ఉంటుంది.
స్పెయిన్కు దూరమైన, మొరాకోకు దగ్గరైన, రాజకీయంగా మాత్రం భౌగోళికంగా ఈ సియాట్ అనేటువంటి ప్రాంతం స్పెయిన్లోనే ఉంటుంది. దరిదాపు 400 సంవత్సరాల నుంచి స్పెయిన్ ఆధీనంలో ఉంది. కానీ భౌగోళికంగా మొరాకోకు దగ్గరగా ఉంది. కాబట్టి సహజంగానే ఈ వలసదారులు జైలు నుంచి విడుదల కాగానే ఇదొక మంచి అవకాశం అని చెప్పేసి దేంట్లో జొరబడ్డారు అనేటువంటిది ఒకటి. రెండవది, కాదు అసలు కావాలనే మరొక అడ్మినిస్ట్రేటర్స్ తీసుకొచ్చి సముద్రం ఒడ్డును వదిలిపెట్టారు, ప్రోత్సహించారు వలసలకి స్పెయిన్లోకి అని చెప్పేసి రెండవది. తర్వాత మూడవది, అట్లా కాదు, స్పెయిన్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ మధ్యకాలంలో. ఆ తీర్పులో భూభాగం ద్వారా వస్తే రానివ్వకండి, వెంటనే పంపించేయండి. సముద్ర మార్గం ద్వారా వస్తే వాళ్ళు శరణార్థులు వాళ్ళ వివరాలు తెలుసుకొని నెమ్మదిగా పంపించండి అని ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. దాంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పెయిన్లోకి ప్రవేశిస్తే పౌరసత్వం లభిస్తుంది, శాశ్వతంగా ఉండనిస్తారనేటువంటి ఒక భ్రమలకు లోనై మొత్తం మీద 60,000 మంది చొరబడ్డారు. ఈ 3 కారణాలు ఇవాళ వలసలకు కారణం అని చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంది? గతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, కానీ అకస్మాత్తుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు 60,000 మంది జొరబడతారని అనుకోలేదు. కానీ 24 అవర్స్లో 48,000 మంది మళ్ళీ తిరిగి వచ్చేసారు. వెనక్కు స్పెయిన్ అథారిటీస్ పంపించినా లేదా వీళ్ళే రియలైజ్ అయినా వెనకకు పంపించారు. కాబట్టి ఇంకొక 10-12,000 మంది నెమ్మదిగా పంపిస్తున్నారు. ఏదేమైనా ఇది ప్రపంచం మొత్తానికి ఒక ఇండికేషన్ ఏమిటంటే, ఎందుకు ఇట్లా వచ్చి ఉంటారు అనుకుంటే, అన్ని దేశాల్లాగా ఆ దేశం కూడా రిలేటివ్ పావర్టీ ఉంది. అర్బన్ రిచ్కి రూరల్ పావర్టీకి బాగా తేడా ఉంది. ఆ పేదరికమే ఒక ఎక్కువ రిచ్ కంట్రీ, రిలేటివ్లీ రిచ్ కంట్రీ మొరాకో కన్నా స్పెయిన్ రిచ్ కంట్రీ కాబట్టి రిచ్ కంట్రీలకు జొరబడితే మంచి జీవితం లభిస్తుంది అనుకొని చెప్పేసి మొరాకో నుంచి ఉన్నటువంటి అసమానతలు, ముఖ్యంగా రూరల్లో ఉన్నటువంటి పావర్టీ, అట్లా ఆ అవకాశం అంటే పేదలు ఇట్లా జొరబట్టడానికి కారణమై ఉంటుంది అనేటువంటిది మరొకటి వాదన కూడా ఉంది. అంటే ఇప్పుడు మొరాకోలో నెలకొన్న సామాజిక ఆర్థిక కారణాలు ఏమైనా నెలకొన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే అర్బన్ రిచ్ చాలా రిచ్గా ఉన్నారు, రూరల్ పూర్ సాధారణంగా ఎప్పుడు మొరాకోలో కరువులు వస్తుంటాయి. వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఆ కరువులకు లోనవుతారు. అది మొరాకో రిచ్ కంట్రీ కాదు, మరి పూర్ కంట్రీ కాదు, మిడిల్ కంట్రీ. ఎందుకంటే మొరాకో ఎట్లుంది అని తెలుసుకోవాలంటే, మన ఇండియాలో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,000, మొరాకో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $5,000. అంటే కొంత డెవలప్ అయినటువంటి ప్రాంతం. ఏదేమైనా 99% ఆ దేశంలో ముస్లిం ఉన్నారు, అయినా సెక్యులర్ స్టేట్గానే పరిగణించబడతా ఉంది. కాబట్టి అటువంటి దేశం నుంచి రిలేటివ్గా సాపేక్షంగా రిచ్ అయినటువంటి స్పెయిన్లోకి జొరబట్టడానికి ఈ సామాజిక ఆర్థిక కారణాలు కూడా ఒకటిగా మనం భావించవచ్చు. తర్వాత స్పెయిన్లోకి వస్తే స్పెయిన్లో నుంచి మిగతా యూరోప్ మొత్తానికి అవకాశం దొరుకుతుంది అన్నటువంటి అత్యాశ కూడా ఈ వలసదారులకు ఉంది. దానివల్లనే వాళ్ళ స్పెయిన్లోకి జొరబట్టడానికి కారణమైంది. ఓకే, సత్యం గారు, ఇప్పుడు భౌగోళికంగా మొరాకోలో ఉంటూ రాజకీయంగా స్పెయిన్ ఆధీనంలో ఉన్న సెయూటా ప్రాంతం ఇప్పుడు ఐరోపా, ఆఫ్రికా దేశాల మధ్య కూడా దౌత్య సంబంధాలపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందంటారు? సియాటా నగరం సుమారుగా 1,00,000 మంది ఉంటారు. ఆ నగరం వాస్తవానికి స్పెయిన్ ఆధీనంలో ఉన్న మొరాకోకు దగ్గర ఉంది, 5 కిలోమీటర్లు. సముద్రం వీధి రబ్బర్ పైపులు, రబ్బర్ టైర్లు ఇటువంటి వేసుకుని 60,000 మంది సముద్రం వీధుతుంటే 67 మంది చనిపోయారు. ఈత లేక వివిధ కారణాలతోటి మునిగిపోయినటువంటి వాళ్ళు 67 మంది మునిగిపోయారు. మిగతా వాళ్ళు ఒడ్డుకు చేర్చుకున్నారు. అయితే దీంట్లో అప్పుడప్పుడు గతంలో కూడా ఒకేసారి 15,000 మంది జొరబడ్డారు. ఇప్పుడు మాత్రం బిగ్గెస్ట్ మూవ్ 60,000 మంది జొరబడ్డారు. దీనికి కారణం ఏమిటంటే, స్పెయిన్లో జొరబడితే యూరోప్ మొత్తంలో అవకాశాలు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది అన్నటువంటి ఆశతోటే వాళ్ళు ఇటువంటి ప్రాంతంలో. అంటే ఇప్పుడు స్పెయిన్ ప్రభుత్వం ఈ వలసదారులకు ఆశ్రయం ఇచ్చే అవకాశం ఉందంటారా సార్? లేదు, అబ్సల్యూట్గా లేదు.
ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాత్రం శరణాలు వస్తే సముద్రం ద్వారా శరణాలు వస్తే వాళ్ళకు వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళు నెమ్మదిగా పంపించేయండి, నమోదు చేయండి శరణార్థుల గురించి అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఆసరా చేసుకొని అవకాశం లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశించారు. దరిదాపు 48,000 మంది వెనక్కు పోయాలన్నటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. కాబట్టి ఎటుబడి వాళ్ళని వెనక్కు పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మిగతా వాళ్ళని కూడా. ఓకే, ప్రధానంగా అంటే సెయూటా భూభాగంలోకి ఎంటర్ అవ్వడం వెనుక కారణాలు ఏంటండి? సెయూట డెవలప్డ్ నగరం, డెవలప్డ్ సిటీ. అది స్పెయిన్లో భాగం, అది యూరోప్లో భాగం. కాబట్టి రిలేటివ్గా మొరాకో అనేటువంటిది నార్త్ ఆఫ్రికా ఖండంలో భాగం. నార్త్ ఆఫ్రికాకు యూరోప్కు మధ్య ఉన్నటువంటి ఆ జలసంధి పేరే మనం జిబ్రాల్టర్ జలసంధి అంటున్నాం. కాబట్టి అక్కడ నుంచి దీంట్లోకి ప్రవేశిస్తే ఇక్కడ నుంచి సియాటా నుంచి స్పెయిన్ నుంచి త్రూ అవుట్ యూరోప్ అట్లా ప్రవేశించవచ్చినటువంటి ఆశతోటి వాళ్ళు జొరబడ్డారు. కానీ వెంటనే వెనకకు పంపించారు. ఇప్పుడు 48,000 మంది 24 అవర్స్లో పంపించారు. ఓకే. మిగతాళ్ళు కూడా పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సత్యం గారు, ఇప్పుడు ఈ అక్రమ వలసలపై స్పెయిన్ స్పందన ఏ విధంగా ఉంది? నెగిటివ్గా ఉంది. ఎందుకంటే యూరోప్ మొత్తంలో లేదా మిగతా దేశాలు అపోజ్ చేసినాయి. దానికి బోర్డర్లు ఉన్నటువంటి ఇటలీ మీరు ఎట్లనే రాణిస్తే బోర్డర్ మూసేయాల్సి ఉంటుందని ఇటలీ హెచ్చరిక పంపింది. అలాగే యూరోపియన్ అన్ని దేశాలు కూడా అంతో ఇంత అపోజ్ చేస్తూ ఇట్లా మీరు అలో చేస్తే మేము మీతోటి ఉన్నటువంటి బోర్డర్ని మూసేస్తామని హెచ్చరిక చేశారు. కంటే ఈ వలసలు యూరోప్ మొత్తంలో కూడా సమస్య సృష్టిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో స్పెయిన్ మీద మిగతా యూరోప్ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి ఇటువంటిది అలో చేయొద్దని. స్పెయిన్ కూడా అదే విధమైనటువంటి వైఖరితో ఉంది. అందుకే వలసలను అలో చేయట్లేదు. తర్వాత నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాల్లో ముఖ్యంగా మొరాకో డెవలప్ అవుతున్నప్పటికీ ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా మొరాకోలో నిరుద్యోగ సమస్య ఉంది, అసమానతలు ఉన్నాయి. ఈ రెండు ఉన్నప్పుడు సహజంగానే మైగ్రేషన్కు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోకి ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా నుంచి విపరీతంగా మైగ్రేట్ అయ్యారు. కోట్ల మంది పనిచేస్తున్నారు. ఎందుకు వచ్చారు అని చూస్తే అక్కడికన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ, కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువ. కాబట్టి అక్కడ పని దొరక ఇక్కడ పని చేయడానికి వస్తారు. ఇదే రిలేటివ్ స్ట్రెంగ్త్ స్పెయిన్ మొరాకో మధ్య అనేది కూడా ఉంది. రిలేటివ్గా మొరాకో కన్నా స్పెయిన్ డెవలప్డ్ ఏరియా కాబట్టి మెరుగైన అవకాశాలు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో మొరాకో నుంచి స్పెయిన్లోకి జొరబడుతున్నారు. అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం ఇటువంటి జరుగుతుంటాయి. కానీ పెద్ద సంఘటన జరగబట్టి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అయింది. ఇప్పుడు దీని మీద సత్యం గారు, ట్రంప్ కూడా అంటే ఇప్పుడు శాశ్వతంగా ఆశ్రయం దొరుకుతుంది అనుకున్న వలసదారులకు ఇప్పుడు నిరాశే అనుకోవాలా? అబ్సల్యూట్గా. ఎందుకంటే మొరాకో కూడా ఇప్పుడే గ్రో అవుతుంది. $5,000 అంటే మనది $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే డెవలప్ అవుతుంది. కాబట్టి డెవలప్ అవుతున్నటువంటి దేశంలో అవకాశాలు తక్కువ ఉన్నాయి. తర్వాత తలసరి ఆదాయం కూడా తక్కువ ఉంది, శాలరీస్ కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో 99% ముస్లిమ్స్ ఉన్నారు. మిగతా 1% యూతులు, క్రైస్తవులు, మిగతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో సహజంగానే మోడర్నైజేషన్ అవుతూ ఉన్నది. మిగతా దేశాల కన్నా ఎక్కువ మోడర్నైజ్ అయింది. ముఖ్యంగా ఆటోమొబైల్స్, తర్వాత ఇతర స్పేసు, ఇతర రంగాల్లో అభివృద్ధి చెందింది మొరాకో. అయినప్పటికీ అవకాశాలు ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకంటే ఆ దేశం జనాభా 3.7 crores. కాబట్టి జనాభా కూడా ఎక్కువ ఉంది. కాబట్టి సహజంగానే రిలేటివ్ ఆపర్చునిటీస్ యూరోప్లో ఎక్కువ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఇలా దొరబట్టడానికి కారణమైంది. అంటే ఇప్పుడు స్పెయిన్పై మొరాకో, స్పెయిన్ ఈ సెయూటా వివాదం ఎప్పటి నుంచి ఉందండి? సెయూటా భూభాగం పైన స్పెయిన్ మొరాకోకి ఎప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది? 1580 నుంచి సియాటా స్పెయిన్ అధీనంలోనే ఉంది. భౌగోళికంగా మొరాకోకు దగ్గర ఉన్నప్పటి రెండింటి మధ్య సముద్ర దూరం 5 కిలోమీటర్లు. ఇప్పుడు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ స్పెయిన్కు మళ్ళీ సియాటాకు ఎక్కువ దూరం ఉంది, 1000 కిలోమీటర్లు ఉంది. అయినా స్పెయిన్ ఆధీనంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఎదురయ్యింది. ఇప్పుడు సత్యం గారు, ఇప్పుడు మొరాకో రాజు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంతో వలసల ఉధృతి పెరిగిందనే అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే దీన్ని మొరాకో వ్యూహాత్మకంగా రాజకీయ పావుగా వాడుకుంటుందని భావించవచ్చా? అదొక కారణంగా భావిస్తున్నారు. ఈ కారణం వెనకాల ఏముండి ఉంటుంది అని అంటే మొరాకోకు విరుద్ధమైనటువంటి లేదా తనకు వ్యతిరేక వైఖరి ఉన్నటువంటి మరొక దేశంతో స్పెయిన్ ఒప్పందం చేసుకుంది.
అది నచ్చని మొరాకో దేశం కావాలని ఈ పని చేసిందనే ఒక అనుమానం కూడా కొనసాగుతా ఉంది. కాదు, మొరాకో దేశంలో అవకాశాలు ఇవ్వలేక తీసుకొచ్చి ప్రోత్సహించి ఈ విధమైనటువంటి పని చేయించారు అథారిటీస్ అనేటువంటిది మరొకటి. కాబట్టి డిఫరెంట్ పర్సెప్షన్స్, 3-4 దృక్పథాలు ఇవాళ ఈ వలసల కారణంగా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు సముద్ర మార్గంలో వచ్చిన వలసదారులను వెంటనే వెనక్కి పంపరాదంటూ స్పెయిన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఇలా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఏం లేదు, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు, సముద్రం మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళని ముందు భూతలం నుంచి వచ్చేటువంటి వాళ్ళని అటగించండి, అసలు రానివ్వద్దు అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్. కానీ సముద్ర మార్గాల ద్వారా వస్తే అందులో వాళ్ళ వివరాలు నమోదు చేయండి అన్నారు. అంటే ఏ దేశం వాళ్ళు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇటువంటివన్నీ వివరాలు నమోదు చేసి అప్పుడు పంపించండి అన్నారు. వీళ్ళనే వద్దనులే. కానీ వివరాలు నమోదు చేసుకోవడానికి వెంటనే కాకుండా 4-5 రోజులు అవకాశం ఉంటే అట్లానే ఇన్ఫిల్ట్రేట్ కావచ్చు స్పెయిన్లో అనేటువంటి ఒక ఆశతోటి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఆధారంగా భావించి తర్వాత భ్రమపడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా ఉంది మనకనేటువంటి భ్రమలో మరొక ప్రజలు స్పెయిన్లోకి జొరబడ్డారు అనేటువంటిది ఒక కన్క్లూజన్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శరణార్థులకు అభయం ఇచ్చింది అనుకోవాలా, లేకపోతే అక్రమ వలసలకు మరింత ప్రోత్సాహమైంది అనుకోవాలా? వాస్తవానికి ప్రోత్సాహం కాదు, అభయం కాదు. అది వెనకకు పంపించడం ఇచ్చింది, కాకపోతే వివరాలు నమోదు చేసుకుని పంపించండి అన్నది. అబ్రప్ట్గా పంపించకుండా వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని కారణాలు ఏడి పంపించమని అన్నది. అంటే కొంత డెమోక్రటిక్ ఆలోచించి, లేదు ఇంకా డెమోక్రటిక్ కాదనుకుంటే మానవత్వం దృష్ట్యా ఆలోచించి ఒక హ్యుమానిటీ తోటి అటువంటి తీర్పు ఇచ్చుంటుంది. అంటే ఇప్పుడు సత్యం గారు, ఇప్పుడు వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో దూకడానికి గల కారణాలు ఏంటి? అంత సాహసం ఎందుకు చేశారు అసలు? 2-3 రకాలు. ఒకటి, ఖైదీలుగా క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టినటువంటి వాళ్ళు మళ్ళీ ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేస్తారు అనేటువంటి అనుమానం ఉండి ఉండొచ్చు. రెండోది, బయటకు వచ్చినాక ఆపర్చునిటీస్ మొరాకోలో తక్కువ ఉన్నాయి కాబట్టి స్పెయిన్లో పోతే ఎక్కువ ఆపర్చునిటీ దొరుకుతాయి అనేటువంటిది రెండో కారణం కావచ్చు. మూడోది, ఖైదీతో పాటు పని లేనటువంటి నిరుద్యోగులు కూడా ఇల్లు ఉండి ఉంటారు కాబట్టి నిరుద్యోగ సమస్య కూడా ఇలా స్పెయిన్లో దొరకబట్టడానికి కారణమవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటిల్లో ఏ కారణమైనా కావచ్చు. అంటే ఇప్పుడు కేవలం చట్టపరమైన లొసుగులా, లేకపోతే అంతర్లీనంగా ఉన్న ఆర్థిక అసమానతలా? అంతర్గతంగా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. నేను ముందే చెప్పాను, అర్బన్ రిచ్, బాగా రిచ్ క్లాస్ ఉంది మొరాకోలో, రూరల్ పూర్ ఉన్నారు. ముఖ్యంగా ఆల్టర్నేటివ్ ఇయర్స్లో కరువు వస్తూ ఉంటుంది మొరాకోలో. ముఖ్యంగా వ్యవసాయంలో రంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా అచేతనలు అవుతూ ఉంటారు ఆ కరువు వచ్చినప్పుడు. కాబట్టి ఇటువంటివి కూడా కొంత మైగ్రేషన్ కారణమే కదా. మనం విత్ ఇన్ ది కంట్రీ చాలా దేశాలు చూస్తున్నాంగా, కరువు ప్రాంతం నుంచి కాస్త ఇరిగేషన్ ఉన్న ప్రాంతానికి లేదా డెవలప్డ్ ఉన్నటువంటి రీజియన్కు మైగ్రేట్ అవుతూ ఉంటారు, వలసలు పోతూ ఉంటారు. మన పాలమూరు నుంచి అదే కదా కారణం, గల్ఫ్కు పోయారు, ఇతర ప్రాంతాలకు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు పోతూ ఉంటారు కరువు కావటం వల్లే. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మొరాకోలో కూడా రూరల్ ఏరియాలు ఉండటం వల్లనే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అనుకోవటం ఒకటి, కొత్త ఆపర్చునిటీ వస్తాయి అనుకోవటం ఒకటి, డెవలప్డ్ ఏరియా కాబట్టి స్పెయిన్లో అవకాశాలు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో ఇటువంటి అవకాశం ఏర్పడింది. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశం విడిచి వెళ్ళిపోతున్నారనే భావన అనేది మొరాకోకి ఎలా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా? ఖచ్చితంగా మొరాకోకు ఇది బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. ప్రజలకు అవకాశాలు కల్పించకపోవటం వల్లనే ఇట్లా ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది. తర్వాత రెండోది, ఒక మొరాకోనే ఎదుర్కోవడాలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డెవలప్డ్ ఏరియా ఉంటే అక్కడికి వలసలు పోతున్నారు. అమెరికాకు మన వాళ్ళు 50 లక్షల మంది వలసపోయారు. అట్లాగే గల్ఫ్ కంట్రీస్కి మన వాళ్ళు 93 లక్షల మంది వలసపోయారు. ఎక్కడ ఆపర్చునిటీ అక్కడే పోతారు. మొబిలిటీ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఈ మొబిలిటీ ఉంది. ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే, ఎక్కడ ఉద్యోగం దొరికితే, ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడ పోతున్నారు. అందులో భాగంగానే మనం ఇవాళ చూస్తే మొరాకో కన్నా స్పెయిన్ రీజియన్ డెవలప్డ్ రీజియన్ కాబట్టి దాంట్లోకి పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సత్యం గారు, అంటే కేవలం 24 గంటల్లోనే 60,000 మంది చొరబడటం, ఆ తర్వాత 45,000 మంది స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళిపోవడాన్ని ఏమంటారు? 48,300, 40,400 మంది సుమారుగా వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకు రియలైజ్ చేసి ఉంటారు అథారిటీస్, లేదా బలవంతంగా పంపి ఉంటారు, అటగించి ఉంటారు. ఎక్కడ మీరు ఇల్లీగల్ ఇట్లా రావటం, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే వెనక్కి పోతారు. దగ్గరే కదా, బోర్డరే కదా. భూతలం అయితే బోర్డరే, యువతల నుంచి అవతలే పోవటమే. సముద్రం కాబట్టి 5 కిలోమీటర్లు ఉంది.
కాబట్టి చాలామంది రియలైజ్ అయ్యి వెనక్కిపోయి ఉంటారు. అందుకే 24 అవర్స్లో 48,360 మంది వెనక్కిపోయారు. అంటే ఇప్పుడు వలసదారుల్లో ఈ దారులపై ఈ తీవ్ర ఒత్తిడి ఏమైనా ఉందంటారా? ఒత్తిడి ఎవరో చేస్తే ఒత్తిడి కాదు, ఎకనామిక్ ప్రెజర్స్ అట్లున్నాయి. మొరాకోలో తక్షణమే ఉపాధి లభించకపోవటం, డెవలప్డ్ ఏరియా కాకపోవటం, రూరల్ ఏరియా, ఇటువంటి కారణాలన్నీ ఒకదానికొకటి సహకరించుకొని ఒకదానికి ఒక కారణం వల్ల ఇట్లా వలసపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు సత్యం గారు, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తన సరిహద్దు నిర్వహణతో పాటు ఆశ్రయ విధానాలను కఠినతరం చేసుకోవాల్సిన టైం వచ్చిందా, లేకుంటే సెయుటా సంక్షోభం ద్వారా ఏ విధంగా స్పష్టమవుతోంది? ఒకటి ఇండికేషన్, యూరప్ నుంచి ఇప్పటికే యూరప్ అవకాశాలు ఇవ్వట్లే. ఇతర డెవలప్డ్ ఏరియా నుంచి పోయినా, లేదా ఇతర దేశాల నుంచి పోయినా, చైనా నుంచి భారతదేశం నుంచి పోయినా యూరోప్లో అవకాశాలు లేకనే అమెరికాకి ఎక్కువ పోతున్నారు. అమెరికా టైట్ చేస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ పోతున్నామట. కాబట్టి అక్కడ ఆపర్చునిటీస్ కొత్తవి వస్తే అక్కడికి ఇలా వలసపోవటం సర్వసాధారణం. కాబట్టి ఇవాళ సహజంగానే యూరప్ వాళ్ళ అవకాశాలు కోల్పోతారు. అన్ని చిన్న చిన్న రాజ్యాలు, యూరప్ దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు, వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకు ఆపర్చునిటీ కొన్ని కల్పించగలరు. ఆ మేరకు ఆప్టిమం లెవెల్కి వచ్చింది. కాబట్టి వాళ్ళ యూరప్ రానివ్వట్లేదు. చదువుకోవటానికి పోయినటువంటి ఎంఎస్ చేసేటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ వాళ్ళ గడువు తీరగానే, వాళ్ళ వీసా గడువు తీరగానే, స్టడీ వీసా 2 ఏళ్ళు ప్లస్ వర్క్ వీసా ఒక 2 ఇయర్స్, 4 ఇయర్స్ కాగానే వెనక్కి వచ్చేస్తున్నారు. కాబట్టి యూరోప్ వాళ్ళు ఎప్పటి నుంచో కర్టైల్ చేశారు, అమెరికా అంత లిబరల్గా లేరు. కాబట్టి ఇప్పుడు ఇట్లా మొరాకో నుంచి జ్వరపడ్డా, ఇంకొకరి నుంచి జ్వరపడ్డా వాళ్ళని అక్కడ ఉంచుకునేటువంటి అవకాశం లేదు. అంటే ఇప్పుడు మొరాకోలో ఈ తీవ్ర సంక్షోభానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ కాజెస్. పొలిటికల్ కాజు రాజు యొక్క వార్షికోత్సవం సందర్భంగా, పాలన వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేశాడు. ఇది రాజకీయ కారణం. ఎకనామిక్ కాజ్ అంటే నిరుద్యోగ సమస్య, తర్వాత రెండోది అసమానతలు, ఇన్ఈక్విటాస్. ఎక్కడైనా ప్రపంచానికి మనకు ఒక హెచ్చరిక ఏమిటంటే, ఎక్కడ అసమానతలు ఉంటే అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది తిరుగుబాట, లేక మైగ్రేట్ కావటమా, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీసా, ఇటువంటి ఏదో ఒకటి ఈ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొరక్కో కూడా అదే కారణం, ఇన్ఈక్వాలిటీస్, తర్వాత ఆపర్చునిటీస్ లేకపోవటం. ఈ 2 కారణాల వల్ల ఇవాళ ఇటువంటి జరిగింది. అంటే ఇప్పుడు సెయుటాకు చేరుకున్న వలసదారులను వెంటనే అంటే వెనక్కి మొరాకోకు పంపించకూడదని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. మరి నిజమేనంటారు సార్ దీంట్లో? పంపొద్దానిలే, వివరాలు నమోదు చేసుకుని పంపమన్నది. అంటే వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటే అక్రమ వలసదారులు ఎవరు, సక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఇటువంటి విషయాలు తేలే అవకాశం ఉంది కదా. తర్వాత ఏ జాతీయులు, ఇటువంటి వివరాలను నమోదు చేసుకుని వెనక్కి పంపించమన్నది. ఉంచమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలే. శరణార్థుల వివరాలు నమోదు చేసుకుని పంపించడని మాత్రమే చెప్పింది. అట్లాగే ఇది చూసి నిజమే అలో చేస్తారు అనుకుని భ్రమపడ్డ వాళ్ళు ఎక్కువన్నారు, అందుకే వెనక్కిపోయారు. అంటే ఇప్పుడు చట్టబద్ధంగా ఆశ్రయం కల్పిస్తారనే వదంతులు రావడంతోనే మొరాకోలోని ప్రజలు వలసదారులు అంటే సెనటా భాగాన్ని ప్రవేశించారనుకోవాలా? యా, ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అట్లుందనుకునే ప్రవేశించారు. అట్లా లేదని అథారిటీస్ రియలైజ్ చేయడం, లేదా బలవంతంగా నెట్టుపడేంటితోటి ఇవాళ మళ్ళీ వెనక్కి వచ్చారు అందరూ కూడా. అందులో ఇల్లీగల్ మైగ్రేషన్ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం ఒప్పుకోవట్లే, కాబట్టే వాళ్ళు కూడా వెనక్కి రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు అక్రమ వలసలు పెరిగితే అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒక దేశంలో? ఖచ్చితంగా మన దేశంలో అస్సాం, బెంగాల్ ఏ పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు. అంటే స్థానికులకు, వలస వచ్చిన వాళ్ళకు మధ్య ఘర్షణలు, తర్వాత అవకాశాలు అందిపుచ్చుకునే దగ్గర కూడా వచ్చిన వాళ్ళకు స్థానికులకు మధ్య వైరుధ్యం. ఈ మధ్య ట్రంప్ అదే అంటుండగా, మేక్ గ్రేట్ అమెరికన్స్. కాబట్టి వాళ్ళకు అవకాశాలు కోవటం కోసం మన H1B వీసా మీద $1,00,000 పెంచుండు, $5,000 నుంచి పంపించడానికే. లోకల్కి ఆపర్చునిటీస్ పోతాయనే ఉద్దేశంతో ఆ పని చేశాడు. కాబట్టి ప్రతి దేశంలో కూడా అట్లాగే అక్రమ వలసదారులు వెనక్కి పంపించేటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోకల్ ఆపర్చునిటీస్, రెండోది బర్డన్ కూడా, కాబట్టి వెనక్కి పంపిస్తున్నారు. మరొక అంశం ఏంటంటే ప్రాంతీయ సంక్షోభాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దేశ రాజకీయాలతో ముడిపెట్టి చూడడం ఎలా చూడొచ్చు? సో దాని వెనుక కారణాలు అంటే ఆయన ట్రంప్ ప్రతిదీ రాజకీయానికి ఉపయోగించుకుంటాడు. ఇవాళ వలసల విషయంలో డెమోక్రాట్స్ లిబరల్గా ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ రిపబ్లికన్ ప్రతినిధి, కాబట్టి రిపబ్లికన్కు డెమోక్రాట్స్కు ఆ మధ్య ఆ మేరకు తేడా ఉంది. వలసలు అంటే
వాళ్ళ శ్రమని వాళ్ళ నైపుణ్యాలను ఉపయోగించుకొని దేశం అభివృద్ధి చెందొచ్చు, అట్లే అభివృద్ధి చెందింది, బ్రెయిన్ డ్రైన్ వల్లే అమెరికా అభివృద్ధి చెందింది అనేటువంటి ఆ నమ్మకాలు డెమోక్రటిక్స్కి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డెమోక్రటిక్స్ ఈ విషయంలో లిబరల్గా ఉన్నారు. రిపబ్లికన్స్ అట్లా చూడట్లేదు. వీళ్ళు రావటం వల్ల లోకల్కి ఆపర్చునిటీస్ పోతున్నాయి, అమెరికాకు నిరుద్యోగ సమస్య ఎదురుతుంది, అమెరికా పౌరులకు అవకాశాలు పోతున్నాయి. కాబట్టి వలస వాళ్ళు దాన్ని పంపిస్తే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా, ముఖ్యంగా ఐటీ కంపెనీస్ అన్నిటి కూడా అమెరికా వాళ్ళని నియమించుకుంటుంది అని చెప్పేసి ఇవాళ వాస్తవానికి వీసా H1B వీసా $1,00,000 అంటే పోయేవాళ్ళు చెల్లించారు, కంపెనీలు చెల్లించాలి. కంపెనీల మీద భారం వేస్తే వలసదారులు నియమించుకోకుండా అమెరికన్స్ నియమిస్తారండి. ట్రంప్ యొక్క ఉద్దేశం అది. అంటే ఫైనల్గా ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా రాజకీయ లబ్ధి రానుందా, లేకుంటే ఇతర దేశాల వలస విధానాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రపంచవ్యాప్తంగా వలసలను అడికట్టే క్రమంలో ఉన్నారు. ఎప్పటి నుంచో యూరోపియన్స్ రానిట్లేదు. ఆ మధ్య ఒక సంవత్సరం కింద భారతీయుల మీద ఆస్ట్రేలియన్స్ గొడవ చేశారు ఒక రోజు, వీళ్ళ వల్ల మా ఆపర్చునిటీస్ పోతున్నాయని. కాబట్టి ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ది ప్రాబ్లం అండ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ. కాబట్టి అన్ని దేశాలు ఈ సమస్య కొనసాగుతా ఉంది. ఓకే, చర్చలో పాల్గొన్న సత్యం గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.